తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈరోజు తీవ్ర నిరాశ ఎదురయ్యింది. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఆమె బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో తనకు బెయిల్ ఇవ్వాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. అయితే కవిత బెయిల్పై బయటకు వెళ్తే సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టులో ఈడీ తన వాదనలను వినిపించింది. ఇప్పటికే కొందరిని కవిత బెదిరించిందని కోర్టుకు తెలియజేసింది. ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు కవిత బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. లిక్కర్ కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడీ హైదరాబాద్లో అరెస్ట్ చేసింది. తొలుత ఈడీ కస్టడీలో ఉన్న కవిత కోర్టు జ్యుడిషియల్ రిమాండ్కు విధించింది. ఈ క్రమంలో మార్చి 26వ తేదీ నుంచి ఆమె తిహార్ జైల్లో ఉంటున్నారు. రేపటితో ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ముగియబోతుంది. ఆమె జ్యుడిషియల్ రిమాండ్ను కోర్టు పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.